గ్యారెంటీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏవైతే ఉన్నాయో మనం ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆడబిడ్డలు ఇక్కడ నుంచి రాష్ట్రం అంతా ప్రయాణించడానికి ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. బస్సులలో ఆడబిడ్డలు ఏదైనా స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలని, జైత్యాలకి వెళ్ళాలంటే బస్సులో పోతుంది. అవునా కదా? మనం కూడా ఏదైనా పుణ్యక్షేత్రాలకు, పెళ్లిళ్ళకు, పేరంటాలకు ఎటు అయినా కానీ ఒక ఆధార్ కార్డు చూపిస్తే బస్సులు వెళ్తున్నాం కదా. అట్లాగే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నది ప్రభుత్వం. 500 రూపాయలకు సిలిండర్ రాని వాళ్ళు కేవైసీ చేయించుకోవాలి. కేవైసీ అంటే ఏంటిది? మనం ఆధార్ కార్డును, ఆధార్ కార్డు జిరాక్స్, ఒకటి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మన ఫోటో తీసుకుపోయి మన ఆఫీస్ ఉంటుంది కమ్మా, సిలిండర్ ఆఫీస్, అందులోపల ఇచ్చినట్లయితే 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే 200 రూపాయలకు కరెంట్ వస్తుంది అందరికీ. 200 యూనిట్ల వరకు కరెంట్ కాల్చుకుంటే ఫ్రీ కరెంట్ వస్తుందా లేదా అందరికీ? మనందరికీ 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఫ్రీ కరెంట్ అని ప్రభుత్వం చెప్పింది, అది ఇస్తుంది. అలాగే రుణమాఫీ కూడా దాదాపుగా అందరికీ అయింది. ఇంకా కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా నిధులు కేటాయించింది, అవి కూడా రుణమాఫీ కూడా అవుతుంది, రైతు భరోసా కూడా వస్తుంది. ఇవన్నీ పథకాలు వస్తున్నాయా లేదని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. సర్వే చేపట్టినప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం అన్ని వివరాలు చెప్పిలా చెప్పలేదా? అన్నీ చెప్పిలా? మనకు ఆధార్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, మనకు భూమి ఎంత ఉంది, మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా, ఇవన్నీ అడిగినప్పుడు చెప్పిల్లు కదా. ఇవన్నీ చెప్పిల్లు కాబట్టి ఎవరైతే ఉన్నారో, ఇంకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా వస్తుందమ్మా. ఇప్పుడు వచ్చేది మనకు అధికారులు మన ఇంటికి వచ్చి రాసుకపోయింది కదా. మనకు పెన్షన్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళు, అంటే పెన్షన్కి అర్హత సాధించి మనకు వయసు ఉండి మనకు పెన్షన్ రాకపోతే, మనకి ఏదైనా వికలాంగులు కానీ మన ఇంటికాడ కాలు చేయి లేని వాళ్ళు, వాళ్ళకు కూడా పెన్షన్ ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళందరికీ కూడా ఈ సంక్రాంతి వరకు పెన్షన్, కొత్త పెన్షన్ ఖచ్చితంగా వస్తాయి. ఈ విషయాలన్నీ తెలియజెప్పడానికి ప్రభుత్వం వచ్చే ప్రతి పథకం మన కోసమే కాబట్టి పేద ప్రజలందరి కోసం ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ పథకాలు వస్తాయని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగిందమ్మా. మీరందరూ కుటుంబ సర్వేలో పాల్గొనని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులను కలిసి ఖచ్చితంగా వివరాలన్నీ ఇవ్వాలి. మనకు భూమి ఎంత ఉంది, మనకి ఏం ఉన్నది, ఏం లేదనే విషయం ఖచ్చితంగా మనం అధికారులు తెలియజెప్తే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరికి అనుమానాలు వద్దు, ఏం వస్తుందో ఏం రాదని చెప్పి ఇప్పుడు రాసుకపోయిన వివరాలతో పాటుగా మనకి ఏం రావాలనేది ప్రభుత్వం నుంచి మనకి ఏమి ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తాయని చెప్పి తెలియజెప్పడానికి ఇక్కడికి రావడం జరిగిందమ్మా. అర్థమైందా మీ అందరికైతే? ఓకే. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి వచ్చి విన్నందుకు తల్లులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ